ఆగో గీ చెట్టు ఎక్కుదామా? దీంతో ఏం చేస్తారో మరి. మా మావ కనిపించే దగ్గర గీ పోరడు కనిపిస్తున్నాడేంది? ఎవరీడు? ఓ తమ్మి, ఎవరే నువ్వు? జరీడు చూడు. అక్క షాకైనావా? నేను ఎవరో చెప్పుకో చూద్దాం. ఏం రో పరిష్కారాలు ఆడుతున్నావే ఏంది నాతో? అయినా నువ్వు వచ్చావేంది? మావేడి గా మందారంగా నీకు ఈ ముచ్చట చెప్పలేదా అక్క? అయినా గా మందారంగా చేసేది గిక్కనేనా ఏంది? గా మందారంగా చేసేది నేను చేయనా ఏంది? ఇవాళ మందారమ్మ పెళ్లి చూపులు కదక్క. అందుకనే ఇవాళ నన్ను తోలిని గిరికి. వామ్మో వామ్మో, అత్త పట్నం పంపి కొలువులో పెట్టుకో అంటే ఏదో పాపంలే అని అత్త ముఖం చూసి కొలువులో పెట్టిస్తే కనీసం ఒక్క మాట సుధా చెప్పలే. కట్టెకాలుడు ఎండిన కట్టపూల లెక్క. ఆయనక మిత్రుడికి ఎవతిరా పిల్లనిచ్చేది? పచ్చలమ్మ పుల్లమ్మ బిడ్డ 10వ తరగతి ఫెయిల్ అయిందట. ఇంటికాడ కూర్చొని మిషన్ కుడుతుందట. అయినా ఈ మన మందారంగానికి గీమైతేనే సెట్ అవుతుంది. లేకపోతే ఈ దొరకి 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కాక కలెక్టర్లు గొలువు చేసేటోళ్ళు వస్తారా ఏంది? సరే కానీ ఊళ్ళో అమ్మనైనా మంచిగా ఉన్నారా? ఊళ్ళే అవయ్య బాగానే ఉన్నారు కానీ నేను ఇవాళ నీ కాడికి వస్తానని చెప్పి ఊళ్ళే చేపలు పడతారు కదా మాదన్న పేట్ల. ఇగో మంచిగా చేపల కూర అని పులుసు పంపించారు నీకోసం. అబ్బా చేపల పులుసా? అబ్బా నువ్వు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయిరా. ఏడున్నావు నువ్వు? తొందరగా ఆఫీస్ దగ్గరికి రా ముందుగాల. అబ్బా నేను ఇప్పుడే వస్తాను అనుకున్నావా? చిమంట హైదరాబాద్కి వచ్చిన కదా. ఇవాళ మొత్తం హైదరాబాద్ గట్టి గిర్ర తిరుగుతా. గా హుసేనం సాగర్లా బుద్ధుని సార్ని తర్వాత గట్ల పోతే అక్కడ పెద్ద మనిషి ఉంటాడు చూడు, అంబేద్కర్ బొమ్మ. గట్లనే ఎన్టీఆర్ రామారావు సార్ది సమాధి కాడికి పోయి ఆ లుంబిని పార్కు గింబిని పార్కు చూసి చిన్నగా ఆయిలకి ఇంటికి వస్తా. బాయ్ అక్క, బాయ్ అక్క, బాయ్ అక్క. సరే సరే గట్లనే కానీ అసలే పట్నం రా నాయన. పైలంగుండు మాట్లాడుకుంటూనే ముడ్డు మీద లాగు లేకుండా చేస్తారు పైలం. ఆయన వీణ్ణి కాదు ఏం తెలియను నీ పట్నం పంపి పిల్లని చూస్తానికి పోయినా మా కర్రమ్మక పొన్నాలి. రాని రేపైతే అప్పుడు చెప్తా తాత సంగతి ఏందో. ఆగో గీ చెట్టు ఎక్కుదామా?